హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. ఇంకా స్టోరీలోకి వెళితే సునంద ఫ్రాక్ వేసుకుని ఉన్న చైతన్య చిన్నప్పటి ఫోటోని చూసి నవ్వుకుంటూ ఉంటుంది. శశికాంత్ కూడా ఆ ఫోటోని చూసి 5 ఏళ్ల వచ్చేంతవరకు వాడిని అందరూ ఆడపిల్లే అనుకునేవారు. 2 జడ్లు వేసి రిబ్బని కట్టి పూలు పెట్టేదానివి అని చెప్పి నవ్వుతాడు. అవునండి, చాలా ముద్దుగా ఉండేవాడు, అచ్చం ఆడపిల్లలాగే ఉండేవాడు. ఇది అప్పటి ఫోటోనే చెప్తూ ఉంటే, అవును సునందా, అప్పుడు వీడికి ఏదో పేరు పెడదామనుకున్నావు, ఏంటది అని అడుగుతాడు శశికాంత్. ఆడపిల్ల పుడుతుందని ఆశపడ్డాను. చైత్రమాసంలో డెలివరీ కాబట్టి చైత్ర అని పేరు పెడదామని అనుకున్నాను. అబ్బాయి అయ్యేసరికి ఏం చేయాలో తెలియక చైతన్యాన్ని పెట్టాను అని సునంద చెప్తుంది. చైత్ర చాలా మంచి పేరు, మనం కొంచెము ఆగాల్సిందేమో సునందా అని శశికాంత్ అంటే, ఎవరొద్దన్నారండి, మీరా నేనా అంటుంది సునంద. సారీ, నేను మరోసారి అడిగితే కొట్టేలా ఉన్నావు అని శశికాంత్ అంటే, నేను ఎంతగా రిక్వెస్ట్ చేశాను, నా మాట విన్నారా మీరు? 2 ముగ్గురు వద్దు అని బలవంతంగా ఆపరేషన్ చేయించారు అని సునంద అంటుంది. నీ కష్టం నేను చూడలేకపోయాను సునందా అంటాడు శశికాంత్. పోనీ పురిటినొప్పులు మీరు పడాల్సింది అని సునంద అంటుంది. అలా ఇస్తే వచ్చే నొప్పులు అయితే 10 మంది పిల్లల్ని కన్నా ఓకే అనేవాణ్ణి అని సరదాగా శశికాంత్ అంటాడు. ఈ కబుర్లకి ఏం తక్కువ లేదు, ఆడపిల్ల పుట్టలేదని నేను ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నాను తెలుసా సునంద అంటుంది. ఆ మాట చెప్పాలంటే నాకు కూడా బాధగానే ఉంది సునందా, కానీ కోడళ్ళొచ్చినాక పోయింది అని శశికాంత్ అంటే, పోనీ ఎవర్నైనా పెంచుకొని ఉంటే బాగుండేది, దత్తత తీసుకుంటాను అంటే మీరే అద్దన్నారు. ఎవరికో పుట్టినవాళ్లు మనకి బిడ్డలు ఎలా అవుతారు సునందా అని శశికాంత్ అంటాడు. మరి కోడళ్ళని కూతుర్లన్నారు కదా, ఎలా అని అడుగుతుంది సునంద. ఇంట్లో ఆడపిల్లలు తెరగలేదు అన్న లోటు పోయింది అన్నాను, కానీ కోడళ్ళు కన్నబిడ్డలు కాలేరు కదా అని శశికాంత్ అంటాడు. అవునండి, మరో కాన్పు ఉంచుకోలేదని నేను అప్పుడప్పుడు గిల్టీ ఫీలవుతూ ఉంటాను అని అంటుంది సునంద. ఇంకిప్పుడెందుకు ఫీలవడం, కోడళ్ళొచ్చారు, రేపు మనవడు మనవరాలు వస్తారు, కూతురు పుట్టలేదన్న లోటు మనవరాలు తీరుస్తారోయ్ అని శశికాంత్ అంటే, మీరు చాలా దూరం ఆలోచిస్తూ ఉన్నట్టున్నారు అని సునంద అంటుంది. ఆలోచించకపోయినా జరిగేది అదే సునందా, కాలధర్మాన్ని మనం తప్పించలేము ఆపలేము, అది అలా వెళుతూనే ఉంటుంది. ఇదిగో ఆ ఫోటోని ఫ్రేమ్ కట్టించి హాల్లో పెట్టు అని శశికాంత్ చెప్తే, అప్పుడు నా కొడుకు నాతో గొడవపడతాడు, నాకంటే ఇష్టం లేదు కాబట్టే నా ఫోటో పెట్టి పరువు తీశారు అని. ఈ ఫోటో అంటే వాడికసలు నచ్చదండి, కనిపిస్తే చింపేస్తాడు అని సునంద అంటే, అందుకే దాచేయి, వాడి పిల్లలకు చూపిద్దాం అని శశికాంత్ అంటాడు. వాడికి పెట్టాల్సిన పేరు వాడి కూతురికి పెడతాను చైత్ర అని సునంద అంటుంది. చైత్ర మన కూతురులాకాక మనవరాలు వస్తుందేమో అని శశికాంత్ అంటాడు. ఇంక పూర్ణిమ చైత్రతో ఇలా అంటూ ఉంటుంది, నేను చెప్పేది వినమ్మా అని. ఏంటి నువ్వు చెప్పేది, విజయవాడ నుంచి ఇక్కడికెందుకొచ్చేశాము, నీకు తెలీదా ఇంకెక్కడికి వెళ్తాం అని చైత్ర అడిగితే, వేరే ఎక్కడికైనా వెళ్దామే అని పూర్ణి అంటుంది. అదే ఎందుకని అడుగుతున్నాను చెప్పు అమ్మా అని చైత్ర అడుగుతుంది. ఇంక పూర్ణిని శశికాంత్ని చూసి ఉండేది గుర్తు చేసుకుంటుంది. గతంలో సునంద అన్న మాటలు గుర్తు చేసుకుంటుంది. నిన్నేనమ్మా అడిగేది, ఇది ఎంత మంచి జాబో తెలుసా, ఆనందిగారు చాలా మంచి లాయరు, ఆవిడ కంపెనీలో ఆవిడ కింద అసిస్టెంట్గా ఉంటే ఇది నాకు లా ప్రాక్టీస్ లాగే ఉంటుంది. అలాంటి మనిషి నాకు పరిచయం అవ్వడం నేను లక్కీగా ఫీలవుతున్నాను. ఏదీ అంత ఈజీగా జరగదు, మనం అర్థం చేసుకునే చిన్న అవకాశం వెనక మనం మానసికంగా నలిగిపోయిన సంఘటనలు ఉంటాయి. ఈరోజు హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో నా డీటెయిల్ తీసుకునేటప్పుడు మీ ఫాదర్ పేరేంటి అని అడిగారు. ఏం చెప్పాలి, ఎందుకంటే నువ్వు నా నాన్న ఎలా ఉంటాడో కాదు, కనీసం పేరు కూడా చెప్పలేదు. అర్థం చేసుకొని నిన్ను అడగడమే మానేశాను. నాకు నువ్వు నీకు నేను, మనకి మనమే ఉందాం, నాకు ఇది చాలు పూరి. మనం మళ్ళీ విజయవాడికి వెళ్ళలేము, ఎందుకంటే అక్కడ కూడా మనకి ఎవరూ లేరు. ఎక్కడికి వెళ్ళినా మనకి మనం తప్ప ఎవరూ ఉండరు, రారు కూడా. ఇదిగో ఇలా తండ్రి పేరు ఏంటి, ఆయన ఉన్నారా లేదా అని ఎగతాళిగా అడుగుతారు. మనలో ఉన్న లోపాన్ని మనకే ఎత్తి చూపించినప్పుడు లోతైన బాధ కలుగుతుంది. అది మనకి మాత్రమే తెలుసు, చావుతో సమానమని. అయినా సరే భరిస్తాం. ఎందుకు భరించాలని నేను నిన్ను అడిగానా, మా జీవితంలో ఆనంది అనే అమృతం వచ్చిందమ్మా. మాట చూసి మనసుని, కళ్ళు చూసి కష్టాన్ని అర్థం చేసుకొని మనుషులు మనకి ఎదురైనప్పుడు మనసు సంతోషంతో గెంతులు వేస్తుంది. ఆనంది మేడంని చూసినప్పుడు నాకు అలాగే అనిపించింది. మనకొక నేస్తం దొరికింది అనిపించింది, మనకొక బంధం దొరికింది అనిపించింది, మనకొక ధైర్యం దొరికింది అనిపించింది. కష్టాలు జీవితం అంచెల వరకు తీసుకువెళ్లి వేరే దారే లేదనుకున్నప్పుడు నమ్ముకున్న ధైర్యమే ఏదో ఒక రూపంలో సహాయం చేస్తుందని నువ్వు నమ్ముతున్నావు కదమ్మా, ఆ నమ్మకమే నిజమైంది. దైవం మనకి సహాయం చేసింది. మనం ఎక్కడికి వెళ్లటం లేదమ్మా, ఇక్కడే ఉంటున్నాం.
నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టు అని అక్కడ్నించి చైత్ర వెళ్ళిపోతుంది. నీ నాన్న ఎదురుపడితే ఏం జరుగుతుందో నాకు తెలుసు. చైత్ర, నా బాధ నీకు అర్థం కావటం లేదు. ఈరోజు మార్కెట్లో మీ నాన్న ఎదురుపడ్డారు. అదే మీ నాన్నకు నేనే ఎదురుపడితే, సునందికి ఎదురుపడితే ఎవరికి మంచిది కాదు. కాని ఏం చెయ్యాలి? ఇవన్నీ నీతో చెప్పలేను, నిన్ను బాధపట్టలేను. చూద్దాం, భగవంతులు నా రాత ఎలా రాశాడో అని పూర్ణి అనుకుంటుంది. ఇంక ఆనంది గుడిలో హోమం కోసం పూజా సామాగ్రి అంతా రెడీ చేస్తూ ఉంటుంది. ఆదిత్య, ఆనందీ, ఆనందీ అంటూ ఆనంది దగ్గరికి వస్తాడు ఆదిత్య. ఆనందీ, నాకొక హెల్ప్ కావాలి అని అడుగుతాడు ఆదిత్య. సారీ ఆదిత్యగారు, ఐఎమ్ బిజీ అంటుంది ఆనంది. నేను పిలిచినా రానంత బిజీ ఏమిటో అని ఆదిత్య అడిగితే, ఇప్పుడు నేను ఎవరు పిలిచినా రాను అని ఆనంది అంటే, రేపు మనం పార్టీని మీటవ్వబోతున్నాం అని ఆదిత్య అంటాడు. నేను రాను అంటుంది ఆనంది. ఎందుకు అని అడుగుతాడు ఆదిత్య. మీరు కూడా వెళ్ళటం లేదు అని ఆనంది అంటే, నేను కూడానా? ఎక్కడైనా టూర్ ప్లాన్ చేశావా అని ఆదిత్య అడిగితే, ఏస్ మై డియర్ ఆదిత్యగారు, శ్రీవారు మర్చిపోయారన్నమాట అని ఆనంది అంటే, శ్రీమతిగారు గుర్తు చెయ్యొచ్చు కదా అంటాడు ఆదిత్య. రేపు గుడిలో హోమముంది అని ఆనంది చెప్తే, అందుకేనా తమ ఈ టైంలో పూజా సామగ్రిని సర్దుతున్నారు? అందర్నీ పిలిచారా అని ఆదిత్య అడిగితే, అందరూ వస్తున్నారు అని ఆనంది చెప్తుంది. నన్నేమైనా హెల్ప్ చేయమంటావా అని ఆదిత్య అడిగితే, అయిపోయిందా ఆదిత్యగారు, అన్నీ సర్దేసి లోపల పెట్టడమే. జీవన్ని అయినా పిలవలేకపోయావా? ఏదైనా పని చెయ్యాలంటే దానిమీద మనకి ప్రేమ ఉండాలి. జీవన్కి పూలంటే చిన్నప్పటినుంచి నచ్చదు అని ఆనంది చెప్తుంది. నాకు ఒక విషయం అర్థం కాలేదు అని ఆదిత్య అడిగితే, ఏంటది అని ఆనంది అడిగితే, ఒక రకంగా చెప్పాలంటే జీవన్ది నీది చిన్నప్పటి బంధం. మీరిద్దరూ అనాథలుగాని ప్రయాణం మొదలుపెట్టారు. చేరుకుంది ఎలాగో నీ దయవల్ల జీవన్ పేరెంట్స్ని చేరుకుంది. నువ్వు మాత్రం నీ కన్నవాళ్ళని చేరుకోలేకపోయావు. నీ కన్నవాళ్ళని చేరుకోలేకపోయానని నువ్వెప్పుడు బాధపడలేదా అని ఆదిత్య అడిగితే, కన్నవాళ్ళని చేరుకున్నానండి, నేను మీ కూతుర్ని, చెప్పుకునే దారిలేదు అని ఆనంది మనసులో అనుకుంటుంది. అడిగేది నిన్నే ఆనంది అంటాడు ఆదిత్య. దేనికైనా రాసిపెట్టి ఉండాలి ఆదిత్యగారు. ప్రతి మనిషి జీవితంలో ఎంత సంపాదించినా ఏం సాధించినా ఏదో ఒకటి కొంత లోటుంటుంది అని ఆదిత్య అంటాడు. లేదు ఆదిత్యగారు, పద్మమ్మ సింహాద్రి నా కన్నవాళ్లే, జ్యోతమ్మ సూర్యబాబు నా కన్నవాళ్లే, వీళ్ళే ఆ శివయ్య నాకిచ్చిన రక్తబంధం అనుకుంటా. నాకు ఏదో లోటు ఉందని నేను బాధపడను. కొన్నిటికి ఎంత బాధపడినా ఉపయోగముండదు అని ఆనంది చెప్తుంది. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదా ఆనంది, ఏదో అడగాలని అడిగాను కాని పద్మమ్మ సింహాద్రిలగారే నీకు అసలేన అమ్మానాన్నలనుకుంటా. ఎందుకంటే వాళ్ళు చూపించే ప్రేమలో కూడా ఎక్కడా కల్మషముండదు అని ఆదిత్య చెప్తాడు. అవ్వా ఆదిత్యగారు, శివయ్య నాకిచ్చిన అమ్మనాన్నలు వాళ్లే అని ఆనంది చెప్తుంది. ఇంక గుడిలో హోమం మొదలవుతుంది. పూజారి తాతకి అన్నీ అందిస్తూ ఉంటుంది ఆనంది. అదక్కడ పెట్టమ్మా అంటూ ఉంటాడు పూజారి తాత. ఇంకేమైనా సహాయం చేయమంటావా పూజారి తాత అంటుంది ఆనంది. జీవన మూతి ముడుచుకోనుంటుంది. అది చూసిన సునంద, జీవనా, నువ్వు కూడా హెల్ప్ చేయొచ్చు కదా అని అంటుంది. ఆనందికి తెలిసినట్టుగా నాకు పూజల గురించి తెలీదత్తయ్యగారు అని జీవన అంటే, నిలబడి చూస్తే ఎప్పటికీ తెలియదు, ఆనందికి మాత్రం పుట్టుకతోనే పూజలు చేస్తూ పుట్టిందా అని సునంద అంటే, ఆనంది అవన్నీ మా అమ్మ దగ్గర నేర్చుకుంది అని జీవన చెప్తుంది. మీ అమ్మ దగ్గర పెరిగిన ఆనందినే ని నేర్చుకుంటే ఇంక నువ్వెని నేర్చుకోవాలి అని సునంద అంటే, అక్కడే ఉన్న పూజారి తాత సునంద మాటలు విని, కుట్టిజ్యోతమ్మ కన్న బిడ్డ కాబట్టి ఆవిడని చూసే నేర్చుకుంది. తనకి అన్నీ ఆవిడ లక్షణాలే వచ్చాయి. ఆ శివయ్య నా కొంతుదాటి బయటికి రానియ్యకుండా నా నోటిని కట్టేశాడు అని పూజారి తాత మనసులో అనుకుంటాడు. ఈ చైతన్యగాడు వేరే పనుందని తప్పించుకున్నాడు, నేను మాత్రం ఇక్కడ బుక్కైపోయాను అని జీవన అనుకుంటుంది. ఇక ఆదిత్యకి ఫోనొస్తుంది. సార్ చెప్పండి, మీరు పంపించిన మెయిల్ చదివాను, ఒకసారి మా అమ్మగారితో మాట్లాడతారా? నా పక్కనే ఉన్నారమ్మాయిమెల్లి, కొత్త ప్రాజెక్ట్ మెటీరియల్ అంతా సప్లై చేస్తున్నాం, దాని గురించి నీతో ఒకసారి మాట్లాడతానంటున్నారు అని సునందికి ఫోనిస్తాడు ఆదిత్య. ఇక సునంద ఫోన్ మాట్లాడ్డానికి పక్కనికి వెళ్ళిపోతుంది. ఈ ఒక్కరోజుకి ఫోన్స్ అన్నీ అవాయిడ్ చేయొచ్చు కదారా అంటాడు శశికాంత్. ఏం పర్వాలేదు మామయ్యగారు, దోషాలు పోనీకే కదా హోమం చేసేది, ఇంకా హోమం మొదలుపెట్టనేలేదు, శుభవార్త వచ్చింది అని ఆనంది అంటుంది. చిన్నదో పెద్దదో ఏదో ఒక సమస్యతో ఇప్పటివరకు మనం బాధపడుతూనే ఉన్నాం, ఈ రోజుతో సమస్యలన్నీ పూర్తిగా పోవాలి అని శశికాంత్ అంటాడో లేదో అప్పుడే గుడిలో చైత్ర గెంట కొడుతుంది. గుడిలో గెంటలు మ్రోగాయి అంటే దేవుడు మన మాట వింటున్నట్టే అని శశికాంత్ అంటాడు. దేవుడు మనమేం చెప్పినా వింటాడు పూరి.
చైత్ర అంటే గుడిలో ప్రదక్షిణలు తిరిగినాక కదే గెంట కొట్టేది అని పూరి అంటుంది. కాస్త ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. గెంట కొట్టకపోతే మనం గుడికొచ్చినట్లు దేవుడికెలా తెలుస్తుంది అని చైత్ర అంటే, నీ తెలివితేటలకేం తక్కువలేదు, పద ప్రదక్షిణాలు చేద్దాం అని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయడానికి చైత్రపూరి వెళ్తారు. అటువైపే సునంద వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. శశికాంత్ గారు, మీరు అదృష్టవంతులండి, ఎందుకంటే భగవంతుడు మీకు బంగారంలాంటి 2 కోడల్నిచ్చాడు అని పూజారితాత చెప్తూ ఉండగా జ్యోతి పద్మమ్మ వస్తారు. మాక్కూడా భగవంతుడు బంగారంలాంటి 2 అల్లుళ్ళనిచ్చాడు అని అంటుంది జ్యోతి. రండి చెల్లమ్మా, పూజారిగారు అన్నట్టు నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఎందుకంటే స్వాతిముత్యంలాంటి 2 కోడల్నిచ్చాడు, రత్నాలంటే 2 కొడుకుల్నిచ్చాడు, మంచి మనసున్న 2 చెల్లెళ్ళనిచ్చాడు, 2 వియ్యంకల్ని కూడా ఇచ్చాడు, అన్నీ నాకు 2 అని శశికాంత్ చెప్పగానే సునంద పూర్ణిమాని ఒప్పిస్తారు. భగవంతుడికి నన్నంటే అంత ప్రేమ చెల్లెమ్మా అంటాడు శశికాంత్. ఇంకా ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది సునంద. పూర్ణిమ ప్రదక్షిణాలు చేసి దేవుడికి దండం పెట్టుకొని గంట కొడుతుంది. ఆ గంట సౌండ్ వినిపించిన సునంద తల తిప్పి చూస్తుంది పూర్ణిమ వైపు. ఇంకంతే, ఒక్కసారిగా షాక్ అవుతుంది సునంద. షాకైన సునంద గతం గుర్తు చేసుకుంటుంది. కడుపుతో ఉన్న పూర్ణిమ సునందకి ఇలా చెప్తుంది. మీ మెడలో తాళి కట్టిన మనిషి నా మెడలో కూడా తాళి కట్టడు, నన్ను కూడా మీలాగే అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నాడు అని పూర్ణిమ చెబుతూ ఉంటే సునంద గట్టిగా నోర్ముయి అని అరుస్తుంది. అగ్నిసాక్షిగా అన్నావంటే ఆ అగ్గిలోనే పడేసి తగలబెడతాను అని సునంద అంటూ ఉంటే, సునంద అంటాడు శశికాంత్. నీకు మాట్లాడే అర్హత లేదు. అర్హత ఉంది అంటే చెప్పండి, ఆ అగ్గిలోకి దూకి నేను తగలబెడతాను. డబ్బు కోసం ఇలాంటివాళ్లు ఎంతోమంది మీ వెనక పడుతూ ఉంటారు, అందరికీ తాలికట్టి తల్లిని చేస్తారా అని సునంద అంటే, ఆయన్నేమీ అనకండి, నాకు మీ ఆస్తులు వాటలు అవసరం లేదు, ఆయన ప్రేమ ఉంటే చాలు అని పూర్ణిమ చెప్తుంది. నీడలేని ఆడదానివి కదా అని నా ఆఫీస్లో అకౌంటెంట్ పోస్ట్ ఇస్తే నా లెక్క బాగానే సరిచేశావు అని సునంద అంటుంది. నా వల్ల మీకే ఇబ్బంది ఉండదు అని పూర్ణిమ చెప్తుంటే, అలా ఉండకూడదు అంటే నువ్వు మళ్ళీ నాకు జీవితంలో కనపడకూడదు అని సునంద పూర్ణిమాని చూసి పూర్ణిమతో చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. 20 ఏళ్ల తర్వాత మళ్ళీ పూర్ణిమ ఎందుకు వచ్చింది అని సునంద అనుకుంటూ ఉండగా ఫోన్లో సునందగారు, సునందగారు అని పిలుస్తూ ఉంటారు. సార్, మీకు నేను మళ్ళీ కాల్ చేస్తాను అని సునంద అంటే, లేదండి 5 మినిట్స్ మాట్లాడండి అని అవతలి వ్యక్తి చెప్తాడు. ఇంతలో అక్కడ్నుంచి పూర్ణిమ వెళ్ళిపోయి ఉంటుంది. ఈ మనిషి ఏమైంది అని అనుకుంటుంది. ఇంకా శశికాంత్ కూడా పూర్ణిమాని చూస్తాడు. చూసి షాకై, తన పూర్ణిమే, నా పూర్ణిమే, తాళిని తీసుకొని కళ్ళకు అడ్డుకోవడం చూసి తని పూర్ణిమే అని శశికాంత్ కూడా గతం గుర్తు చేసుకుంటాడు. పూర్ణిమ, సునంద ఆవేశం నీకు తెలుసు, నేను తనని కన్విన్స్ చేస్తాను అని శశికాంత్ అంటే, నాకు భయంగా ఉందండి అని పూర్ణిమ అంటుంది. నేనున్నాను కదా, నీకెందుకు భయం అని పూర్ణిమ చేయిని పట్టుకొని ఉంటాడు శశికాంత్. అప్పుడే అక్కడికి సునంద డబ్బులు తీసుకొని వస్తుంది. శశికాంత్ పూర్ణిమ చేయిని పట్టుకోవడం చూసి చేయి వదలండి అని కోపంగా అంటుంది సునంద. ఆ మనిషి నీడని తాకడానికి కూడా వీల్లేదు అని అంటుంది సునంద. సునంద, తప్పు చేసింది నేను అని శశికాంత్ అంటే, అందుకే నేనే సరిచేస్తున్నాను అని తెలియగానే మగుణ్ణి సవతికిచ్చి సాగనంపుతాననుకున్నారా, లేదా ఒకే ఇంట్లో 3 కాపురం పెడదామనుకుంటున్నారా అని సునంద అంటుంది. సునంద, నా మాట విను అని శశికాంత్ అంటే, వినను, ఇప్పుడు అందరూ నా మాటే వినాలి, నేను ఎవరి మాట వినను అని సునంద కోపంగా అంటే, అక్కా అని పిలుస్తుంది పూర్ణిమ. నోర్మై అని గట్టిగా అరుస్తుంది సునంద. అలా పిలిచావంటే నరికి పోగులు పెడతాను అని సునంద పూర్ణిమపైన డబ్బుల్ని పడేస్తుంది. నా భర్త మీ మెడలో కట్టిన తాలికి, మీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఇది సరిపోతుందనుకుంటాను. మళ్ళీ జీవితంలో కనపడకు, కనపడ్డావు సచ్చినావు అని సునందన్న మాటలు గుర్తు చేసుకుంటాడు శశికాంత్. ఆ గొడవ తర్వాత కనిపించకుండా పోయిన పూర్ణిమ మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత గుడిలో కనిపించడమేంటి? ఇది కలా నిజమా? ఇది నిజమే, ఇది నిజం. సునంద కంటపడలేదు కదా అని శశికాంత్ అనుకుంటాడు. ఇక పూజారితాత శశికాంత్ని పిలుస్తాడు కాని శశికాంత్ పలకడు. నానా, పూజారిగారు పిలుస్తున్నారు, పలకవేంటి అని ఆదిత్య అంటే, నాన్న నేనిప్పుడే వస్తాను అని శశికాంత్ వెళ్లబోతూ ఉంటే, నాన్నా, పూజ పూర్తయ్యేంతవరకు మీరెక్కడికి వెళ్లొద్దు అని ఆదిత్య అంటాడు.
ఇప్పుడు గాని సునందకి పూర్ణిమ ఎదురుపడితే ఏంటి పరిస్థితి అని అనుకుంటాడు శశికాంత్. ఇంక పూర్ణిమ చైత్రాన్ని తీసుకుని వెళ్లబోతూ ఉంటే సునందని చూసేస్తుంది. చూసి షాక్ అవుతుంది. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.